వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజైతే శనివారం కదా, అందరూ పప్పు కానీ పప్పుచారు కానీ చేసుకుంటారు కదా. మీకోసం నేనైతే ఈ మామిడికాయ పప్పుచారుని షేర్ చేస్తున్నాను. చాలా ఈజీగా క్విక్గా అయిపోతుంది. స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు అయితే చూడండి. మనం మామూలుగా కందిపప్పుని తీసుకొని వాష్ చేసుకొని నానబెట్టుకుంటాం కదా, అలాగే నేను గిద్దన్నర పప్పు 2 సార్లు వాష్ చేసుకొని శుభ్రంగా మంచి వాటర్తో నేను నానబెట్టుకున్నాను. అయితే దీనికి పులుపుకి సరిపడా ఒక మామిడికాయని అయితే నేను తీసుకున్నాను. మనం తొక్కతో పాటు ఇందులో వేసేయాలి కాబట్టి సాల్ట్ వాటర్తో శుభ్రంగా వాష్ చేసుకొని ఇప్పుడు ఇందులో వేసేసి కొంచెం వాటర్ యాడ్ చేసేసి, ఆల్రెడీ కందిపప్పు నానింది కాబట్టి 3 విజిల్స్ రప్పించుకుంటే సరిపోతుందన్నమాట. ఏ సీజన్లో వచ్చేది ఆ సీజన్లో తింటే మనకి ఆరోగ్యం చాలా చాలా బాగుంటుందండి. సో ఈ విధంగా విజిల్స్ అయిపోయాక మామిడికాయని సెపరేట్ చేసి పక్కన పెట్టుకుందాము. ఈ కందిపప్పులో మనం కొంచెం పసుపు ఉప్పు వేసి బాగా మెత్తగా మెదుపుకోవాలి. ఎక్కడా పలుకు లేకుండా మెత్తగా మెదుపుకుంటేనే టేస్ట్ బాగుంటుందన్నమాట. పల్చగా పుల్ల పుల్లగా బాగుంటుంది. సో ఉప్పు వేసుకొని ఈ విధంగా మెదుపుకున్నాను. మామిడికాయని తీసి పక్కన సెపరేట్ చేసుకున్నాను. ఈ మామిడికాయ తొక్క టెంక రెండు కూడా వేరు చేసేయాలి, పీల్ చేసేసుకోవాలన్నమాట. సో దానికోసం నేను చేతిని శుభ్రంగా కడుక్కొని ఈ తొక్క టెంక సెపరేట్ చేసుకోవడానికి ఇందులో ఉన్న పేస్ట్ అంతా కూడా ఈ పప్పులోకి షిఫ్ట్ చేసేసి బాగా మెత్తగా మెదుపుకోవాలన్నమాట. ఈ మామిడికాయ హెల్త్కి చాలా మంచిదండి. పచ్చి మామిడికాయ మనం సమ్మర్లో పండు మామిడికాయలు తింటాం కదా, ఈ పచ్చి మామిడికాయ కూడా అప్పుడప్పుడు ఇలా తీసుకోవాలి. పప్పుచారులకు కానీ లేదా ఊరగాయలా కానీ ఏదో విధంగా తీసుకుంటూ ఉండాలి. హెల్త్కి చాలా చాలా మంచిది. ఇందులో మెయిన్గా ఏంటంటే వైటమిన్ సి ఉంటుంది. ఈ చలికాలంలో అందరికీ కూడా జలుబులు దగ్గులు జ్వరాలతో బయటపడుతూ ఉంటారు కదా, అలాంటప్పుడు ఈ వైటమిన్ సి వల్ల మనకి ఇమ్యూనిటీ డెవలప్ అయ్యి మనకి వ్యాధి నిరోధక శక్తి అనేది బాగా పెరుగుతుందన్నమాట. సో అప్పుడప్పుడు ఇలాంటివి తింటూ ఉండండి. సో ఈ విధంగా సెపరేట్ చేసేసుకొని మళ్ళీ ఇంకొకసారి బాగా మెత్తగా మెదుపుకున్నాను అనమాట. మెదుపుకొని దీనికి తగ్గట్టు వాటర్ అనేది మనం ఇందులో యాడ్ చేసేసుకుందాము. కొంచెం పల్చగానే తీసుకోండి, ఎందుకంటే కొంతసేపు ఆగితే కందిపప్పు అనేది కొంచెం చిక్కబడిపోతుంది అనమాట. సో వాటర్ యాడ్ చేసుకొని తర్వాత తాలింపుకి రెడీ చేసుకుందాము. ఈ మామిడికాయలో వైటమిన్ సితో పాటు వైటమిన్ ఏ, ఈ కూడా జింక్ కూడా ఉంటుందండి. దానివల్ల ఏంటంటే మనకి హెయిర్కి స్కిన్కి కూడా చాలా చాలా మంచిదనమాట. ఇంకో విషయం ఏంటంటే బీపీ పేషెంట్లకి చాలా చాలా మంచిది. ఇందులో పొటాషియం ఉండడం వల్ల బీపీ కంట్రోల్లో ఉంచి హార్ట్ హెల్త్కి చాలా మంచిది, ఆరోగ్యంగా ఉంటుందన్నమాట మన గుండె అనేది. సో తప్పనిసరిగా అందరూ చేసుకొని తినండి. పెద్దవాళ్ళు కానీ చిన్నవాళ్ళు కానీ ప్రతి ఒక్కరు పప్పుచారు చక్కగా తినొచ్చు కదా. పచ్చళ్ళు పెద్దవాళ్ళు తినలేకపోయినా ఈ విధంగా పప్పులో కానీ పప్పుచారులో కానీ వేసుకొని తినొచ్చు అనమాట. ఇప్పుడైతే మనం బాండీ పెట్టుకొని బాండీ హీట్ ఎక్కాక ఆయిల్ యాడ్ చేసేసుకొని ఇందులోకి ఆవాలు జీలకర్ర వేసేసుకోవాలి. మెయిన్గా ఈ పప్పులోకి ఏంటంటే మనకి స్పెషల్గా మనం ఈ వెల్లుల్లి రబ్బులు అనేవి చితక్కొట్టి వేస్తాం కదా, దీంట్లో ఏంటంటే తొక్క తీసేసి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. మనం పచ్చిమిరపకాయలు పప్పులో వేయకుండా తాలింపులో వేసుకోవాలి, అప్పుడే దీని టేస్ట్ చాలా చాలా బాగుంటుంది. పచ్చిమిరపకాయలు ఎండుమిరపకాయలు మనం కొంచెం ఇంగువ వేసుకొని బాగా రోస్ట్ చేసేసుకోవాలి. ఇందులోకి ఆనియన్ అయితే యాడ్ చేయకూడదండి మామిడికాయ పప్పులోకి, నాకు ఎందుకు అంత టేస్ట్గా ఉన్నట్టు అనిపించదు అనమాట. సో నేనైతే ఆనియన్ యాడ్ చేయలేదు. తర్వాత నేను బాగా మెత్తగా ఉన్న 2 టమాటాలను తీసుకొని బాగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఇందులోకి మనం యాడ్ చేసుకోవాలి. అవి టమాటాలు బాగా మగ్గిపోవాలన్నమాట. సో ఈ విధంగా వేసేసుకొని ఆ తర్వాత కొత్తిమీర కూడా వేసుకొని టమాటాలు బాగా మగ్గిపోయాక అప్పుడు మనం తాలింపులోకి షిఫ్ట్ చేసుకోవాలి. చాలా బాగుంటుందండి. ఎప్పుడైనా మీరు ఇలా చేస్తే కామెంట్ చేయండి, మీరు ఎలా చేస్తారో కూడా నాకు తెలియచేయండి. ఈ విధంగా అయితే నేను చేశాను. ఇప్పుడు ఈ పప్పుచారులోకి మనం షిఫ్ట్ చేసేసుకొని మనం కారానికి సరిపడా కొంచెం కారం యాడ్ చేసుకొని ఒక 5 to 10 minutes కొంచెం అలాగా మరగనివ్వాలండి. చాలా చాలా బాగుంటుంది. తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో చెప్పండి. సో ఈ విధంగా అయితే చేశానన్నమాట. హెల్త్కి చాలా మంచిది, తప్పకుండా చేసుకోండి. అంతేనండి. నిన్నైతే వీడియోలో కొంచెం డిస్టర్బెన్స్ అయితే వచ్చింది, నేనైతే వాల్యూమ్ రెడ్యూస్ చేశాను అనుకున్నాను, చూసుకోలేదు. ఈరోజైతే పర్టికులర్గా 2-3 సార్లు విని నేను అప్పుడు అప్లోడ్ చేస్తున్నాను అనమాట. తప్పకుండా ఎంకరేజ్ మై ఛానల్. రిమైనింగ్ వీడియోస్ కూడా ఒక్కసారి చూడండి. మీకు నచ్చితేనే లైక్ చేయండి, నచ్చితేనే సబ్స్క్రైబ్ చేయండి.
సో చూసారు కదా, ఈ విధంగా అయితే పప్పుచారు అయితే షేర్ చేసుకున్నాను. మీకు నచ్చితే తప్పకుండా ఈ రెసిపీకి కూడా లైక్ చేయండి. అండ్ నిన్నైతే షార్ట్ వీడియోస్ చాలా నేను షేర్ చేసుకున్నాను. తప్పకుండా ప్రతి వీడియో ఒక్కొక్కసారి చూడండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.